రాష్ట్ర చిహ్నం లోగోలో రేవంత్ సర్కారు మార్పులు చేస్తుండడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. రాజకీయ ఆనవాళ్లను తొలగించాలన్న కక్షతో రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని చెరిపేస్తే సహించేది లేదన్నారు. పౌరుషానికి ప్రతీకైన ఓరుగల్లు సాక్షిగా ప్రభుత్వ సంకుచిత నిర్ణయాలపై సమర శంఖం పూరిస్తామని హెచ్చరించారు. రాష్ట్ర చిహ్నంలో చార్మినార్ను తొలగిస్తామనడం కాంగ్రెస్ సర్కారు పనికి మాలిన చర్య అని మండిపడ్డారు. హైదరాబాద్ అంటేనే చార్మినార్ అని, ప్రపంచ వ్యాప్తంగా హైదరాబాద్కు గుర్తింపు వచ్చింది చార్మినార్తోనేనని చెప్పారు కేటీఆర్. అలాంటి అద్భుత కట్టడాన్ని తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తన రాజముద్రలో ఓ చిహ్నంగా పెట్టుకున్నదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర చిహ్నం నుంచి చార్మినార్ను తొలగించే ప్రయత్నాలు చేపట్టిందని మండిపడ్డారు. ఎవరైనా హైదరాబాద్ గురించి ఆలోచిస్తే చార్మినార్ కట్టడం గురించి ఆలోచించకుండా ఉండలేరని, ఆ మహాద్భుత నిర్మాణానికి యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద గుర్తింపునకు కావాల్సిన అర్హతలు ఉన్నాయని అన్నారు. అలాంటి ఐకానిక్ చార్మినార్ను రాష్ట్ర లోగో నుంచి తొలగించాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని కేటీఆర్ విమర్శించారు. లోగో నుంచి చార్మినార్ గుర్తును తీసివేయడం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర చిహ్నంలో మార్పులను వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది. దీనిలో చార్మినార్ వద్ద చేపట్టిన నిరసనలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. వ్యక్తిగత ద్వేషంతో సీఎం రేవంత్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని ఫైర్ అయ్యారు. అటు లోగోలో మార్పులపై హైకోర్టుకు వెళ్తామన్నారు బీఆర్ఎస్ నేత మాజీ ఎంపీ వినోద్ కుమార్. అధికారిక చిహ్నం మార్చడం సాధ్యం కాదని, దీనికి కేంద్రం ఆమోదం తప్పనిసరిగా ఉండాలన్నారు.